సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్ లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి 25వ తారీఖు జరిగేటటువంటి ఈ ప్రగతి ఎజెండా మీటింగ్కి వెళ్ళేటటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 5 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు కరకట్టలు ఏవైతే ఉన్నాయో నిన్న కూడా మేము మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంజనీర్ల పరిధిలో ఆలోచన చేయడం జరిగింది. ఈ కరకట్టలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని 1 కొంచెం ఎత్తు పెంచుకోవాలి, 2 ఆల్మోస్ట్ దుమ్ముగూడెం ఆనకట్ట వరకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా పెంచితేనే ఈ 5 గ్రామాల ప్రజలకు ఫ్యూచర్లో కూడా రక్షణ ఉంటుంది. లేకపోతే ఏ ఒక్క సంవత్సరం అన్నా వరద ఎక్కువ వచ్చినట్టయితే డైరెక్ట్గా ఈ గ్రామాల రెవెన్యూలన్నీ కూడా భూములన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు ఆదివాసీ గిరిజనుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి భద్రాచలంలోనే ఒక చాలా పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆనాడు షిబు సురేన్ గారని వారు కూడా పెద్ద మనిషి, జార్ఖండ్ కోసం పోరాటం చేసినటువంటి, జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, వారు కూడా రావడం జరిగింది. మరి ఆ తర్వాత అనేక సార్లు పోరాటం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో భద్రాచలం నుండి గిరిజనులు, పెద్ద ఎత్తున ఆదివాసీలు అందరూ కూడా భాగస్వామ్యం అయినాం కాబట్టే ఇవాళ రాష్ట్రం సాధించుకున్నాం. మరి విభజన చట్టంలో వాళ్ళకి 90% నిధులతోని పోలవరం ప్రాజెక్ట్ వచ్చింది. మరి మనకేమొచ్చింది తెలంగాణకు, మరి మనకేమొచ్చింది కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఆదివాసీలకు అని ఆలోచిస్తే ఒకటే ఒకటి వచ్చింది, శాశ్వతమైనటువంటి ముంపు మనకు మిగిలింది. రాముడు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇవి పరిష్కారం అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మరి భద్రాచలం టౌన్ ఈ 5 గ్రామాలు కరెక్ట్గా ఉంటేనే ఏదన్నా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టుకోవాలంటే టౌన్ దాటి బిల్డింగ్ కట్టే అవకాశం ఉంటుంది. భద్రాచలంలో వచ్చేటటువంటి చెత్త చెదారం ఎక్కడన్నా వెయ్యాలంటే ఒక డంపింగ్ యార్డ్ కావాలంటే ఇవాళ కనీసం ఒక గుంట జాగలేనటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు పురుషోత్తపట్టణం ఏదైతే ఆంధ్రకి ఇచ్చిండ్రో అందులో 1000 ఎకరాల దేవుడి మాన్యాలు, రాముల వారి 1000 ఎకరాల భూమి ఉన్నది. ఇవాళ 1000 ఎకరాల భూమి ఆంధ్రకు పోయింది, దేవుడేమో తెలంగాణలో ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రకు పోయినటువంటి ఆ భూమి ఎక్కడికక్కడ ఆక్రమణకు గురవుతున్నదని చెప్తా ఉన్నారు. హారతి అయిపోతున్నది, మంగళహారతి అయిపోతున్నది, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పురుషోత్తపట్టణం ఏదైతే ఆంధ్రలో కలపబడిందో మరి అందులో ఉన్నటువంటి 1000 ఎకరాలు భద్రాద్రి రాముడి మాన్యం ఏదైతే ఉందో దాన్ని తక్షణం ప్రొటెక్ట్ చేయాలి, ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ కల్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఆనాడు మీ అందరికి కూడా తెలుసు, పార్లమెంట్లో మాట్లాడింది కేవలం తెలంగాణ బదులుగా బీఆర్ఎస్ పార్టీ నుండి మేమే మాట్లాడినాం. ఆనాడు కూడా కాంగ్రెస్ నాయకులు వచ్చి పార్లమెంట్లో ఇట్లెట్లా అన్యాయం చేసిరు అని చెప్పి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని రిపీటెడ్గా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రిపీటెడ్గా కేసీఆర్ గారు కోరినరు, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి జాయింట్ సర్వే చేయాలి, మునిగిపోయేటటువంటి ప్రాంతం ఏంటి అని అడిగితే అధికారుల స్థాయిలో వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఎన్నడూ కూడా ఒప్పుకోవడం జరగలేదు. అంటే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా మన ప్రాంతానికి నష్టమే జరుగుతుంది తప్పితే లాభం జరగడం లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం, మీరు పోలవరం ఇప్పటికే మీకు దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చింది, వేగవంతం చేస్తూ ఉన్నారు మీరు మీ యొక్క పనులను. ఇవి చేసేటటువంటి క్రమంలో 19,000 కోట్ల పైగా ఇప్పటికే నిధులు వచ్చినాయి.
ఈ సంవత్సరం ఇంకా 7,000 కోట్లు ఇస్తామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే పనులు వేగవంతమవుతుంది. ఈ పనులు వేగవంతమయ్యేటటువంటి క్రమంలో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, జాయింట్ సర్వే ఖచ్చితంగా ముంపు కోసం జరగాలి. జరిగితేనే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి గ్రామాలకు న్యాయం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన హైదరాబాద్లోనే ఉంటుంది కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. అందులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంటుంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో కూడా అనేక సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది, లెటర్లు రాయడం జరిగింది. అయినప్పటికీ ఇల్లీగల్గా 36 లక్షల క్యూసెక్తో కట్టుకుంటామన్న పోలవరంను పెంచి 50 లక్షల క్యూసెక్కు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడతా ఉన్నది. ఈ అన్యాయాన్ని మరి చూస్తూ ఊరుకోము. అవసరమైతే ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్న చేస్తాము. మరి మా 5 గ్రామాలు మాకు ఇవ్వాలి అని చెప్పి మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా మరి ఇప్పుడు మాట్లాడతారు. నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ప్రధాన డిమాండ్ ఒకటే, మా 5 గ్రామాలు మాకు ఇవ్వండి, కరకట్టలను దుమ్ముగూడ మానికట్టు వరకు కట్టండి. ఈ డిమాండ్లతోని ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. అవసరం, సమయం, సందర్భం బట్టి రావాలంటే మీరు అన్నట్టుగా అక్కడికే పోదాం, అవసరమైతే అక్కడ కూడా ధర్నా చేద్దాం గ్రామాలలో, అది ఇబ్బంది కాదు. కానీ మనకు మన హక్కులు సాధించుకోవడం అన్నదే ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ బాధను, మీ యొక్క డిమాండ్స్ని తెలియజేయవలసిందిగా కోరుతూ మరి ఇప్పుడు గొల్లపల్లి శివ గారు ఉన్నారు. ఎక్కడున్నారు? గొల్లపల్లి శివ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ మైక్ ఇవ్వండి. ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణపై జలఖడ్గం సమావేశం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి, మరి జాగృతి సభ్యులకు, ప్రెస్ క్లబ్ వారికి, పుర ప్రముఖులకు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా గోడుని వెళ్ళబుచ్చడం